Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటే ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ లో ఇండియాలో అయితే హిట్స్ ఎక్కువగానే పడ్డాయి. తెలుగు, తమిళ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో సాలిడ్ హిట్స్ పడ్డాయి. సీనియర్ హీరోలంతా ఫామ్ లోకి రావడం ఒకటైతే వాళ్ళు కొట్టిన హిట్స్ వేరే లెవెల్లో ఉండడం మరొక విశేషం. నార్త్ లో జాట్, క్యాసరీ 2 అండ్ రైట్ 2 వంటి సినిమాలు రీసెంట్ టైమ్ లో మంచి హిట్స్ అయ్యాయి. ఇక తెలుగు, తమిళ్లో కూడా పెద్ద పెద్ద హిట్స్ పడగా మలయాళంలో మోహన్ లాల్ సింగిల్ హ్యాండ్ తో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇస్తూ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చారు. ఏదైనా టైం అంతే. ఇక ఈ వీకెండ్ తెలుగు సినిమాలైన సింగిల్ అండ్ శుభం కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేశాయి. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా బాలీవుడ్ నుంచి వద్దాం. క్యాసరీ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 24 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా 24th డే సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ 2 కోట్ల వరకు నెట్ అయితే కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 87 కోట్లకి చేరుకోగా గ్రాస్ 105 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 137 కోట్లకి చేరుకుంది. బాలీవుడ్ కి అలా హిట్ అందించింది ఈ ఫిలిం. ఇక రైట్ 2 విషయానికి వస్తే 11వ రోజు సండే కావడంతో మరోసారి దుమ్ము దులిపేస్తూ ఇండియాలో 12 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. దాంతో ఇండియాలో నెట్ 120 కోట్లు దాటింది. గ్రాస్ 145 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 19 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 165 కోట్లకి చేరుకుంది. సో ఖచ్చితంగా 250 కోట్లు టచ్ చేయబోతుంది ఈ ఫిలిం. అలా సీనియర్ హీరోస్ అంతా మరోసారి కంబ్యాక్ అవడం ఇండస్ట్రీకి ఒక గుడ్ సైన్. ఇక జగతికి వీరుడు తెలుగు సుందరి విషయానికి వస్తే డే 1 1.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 60 లక్షలు కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసింది. ఇక డే 3 45 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 85 లక్షలు, సీడలో 25 లక్షలు అండ్ ఆంధ్రలో 90 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 2 కోట్లు దాటగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 2.5 కోట్లకి చేరుకుంది. నిజంగా ఒక 90s సినిమాకి రీ రిలీజ్ లో ఇదైతే పెద్ద నెంబర్. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక తుడురం విషయానికి వస్తే 17వ రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ కేరళలో 3.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 17 డేస్ కి గాను కేరళలో 95 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ 2 డేస్ లో మరో 100 కోట్లు కలెక్ట్ చేయబోతుండడంతో కేరళకి ఫస్ట్ 100 కోట్ల సినిమా కాబోతుంది ఈ ఫిలిం. ఇక తెలుగు స్టేట్స్ లో 3.3 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.3 కోట్లు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మరో 88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 205 కోట్లకి చేరుకుంది. షేర్ 100 కోట్ల రేంజ్ లో ఉంది. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటి వరకు 55 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పుడు 250 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఇక శుభం విషయానికి వస్తే డే 3 మరోసారి వరల్డ్ గా కోటికి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 52 లక్షలు, ఆంధ్ర అండ్ సీడలో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 4.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్లు కావడంతో మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి డీసెంట్ గా హోల్డ్ చేసినా కూడా సూపర్ హిట్ వర్డిక్ట్ తోనే ఎండ్ అవుతుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక రెట్రో విషయానికి వస్తే 11వ రోజు వరల్డ్ వైడ్ గా 2 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ బిగ్ నెంబర్ ని పెట్టేసిందని చెప్పొచ్చు. దాంతో తమిళనాడులో 46 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇండియాలో గ్రాస్ 71 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 23 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 94 కోట్లకి చేరుకోగా షేర్ 47 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో అల్ట్రా డిజాస్టర్ వర్డిక్ట్ తో ఎండ్ కాబోతుంది ఈ ఫిలిం. చూడాలి మరి సూర్య ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తారో. ఇక సింగిల్ విషయానికి వస్తే డే 1 4 కోట్ల 15 లక్షల వరకు గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 గ్రోత్ చూపిస్తూ 5.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా డే 3 మరోసారి 5 కోట్ల మార్క్ ని దాటడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 2.8 కోట్లు, సీడలో 66 లక్షలు అండ్ ఆంధ్రలో 2.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు కావడంతో ఇప్పటికే 1 crore ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. చూస్తుంటే ఖచ్చితంగా 30 కోట్ల గ్రాస్ కొట్టాలనే కనిపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. సింగిల్ అండ్ హిట్ 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.